శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి బాధక గ్రహం గురించి తెలుసుకుందాం. అంటే ప్రతి రాశికి ఒక బాధక గ్రహం అనేది ఉంటుంది, అంటే బాధక స్థానం అనుకుందాం. మరి చరరాశుల వారికి లాభాధిపతి, స్థిర రాశులకి భాగ్యాధిపతి, ద్విస్వభావ రాశులకి సప్తమాధిపతి బాధకుడు. మరి కుంభరాశి వారికి శుక్రుడు బాధకుడు, స్థిర రాశి కాబట్టి శుక్రుడు బాధకుడు. అంటే ఒక విధంగా భాగ్యాధిపతే బాధకుడు అంటే మనకి జాతకుడు ఎంత అదృష్టవంతుడై జీవితంలో ఎంత ఎక్కువ ధనం సంపాదిస్తే అంత ఎక్కువ కష్టాలని ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అదే మరి భాగ్యాధిపతి బాధకుడు. ఒక విధంగా ఈ రాశి వారికి శుక్రుడే యోగకారకుడు. అటువంటి శుక్రుడు బాధకుడు అంటే ఏం చేస్తుంటాడు? మరి జాతకుడు తను సంపాదించే విషయంలో కానీ, అలాగే బాధ్యతలు స్వీకరించే విషయంలో కానీ, అతని నడవడికలో కానీ ఎక్కడన్నా లోపం కలిగినా, ఎక్కడన్నా అన్యాయం కనబడినా ఖచ్చితంగా మరి బాధకుడు జాతకుడికి తగు విధమైనటువంటి పనిష్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో అందువలన ఎక్కువగా ఈ కుంభరాశి వారు వారి యొక్క జీవన విధానంలో చాలా నిజాయితీగా, సాంప్రదాయంగా, ఎక్కడైతే మనకి శాస్త్రాలు ఏ విధంగా చెప్పాయో ఆ విధంగా వెళ్ళవలసి ఉంటుంది. ఏ విధంగా నీతి తప్పినా, అన్యాయ మార్గంలో నడిచిన జాతకుడు మరి పతనం అవ్వడం కానీ, ఈ బాధక గ్రహాలు ఇబ్బంది పెట్టడం కానీ జరుగుతూ ఉంటుంది అన్నమాట. అయితే మరి ఈ కుంభరాశి వారికి శుక్రుడు బాధకుడు. అంటే ఒక విధంగా శుక్రుడు భార్యాకారకుడు, అలాగే చతుర్థం అవటం వల్ల స్థిరాస్తి, అలాగే సొంత గృహం, అతని విద్య. 9వ స్థానం అంటే కొద్ది విదేశ ప్రయాణాలు, ఇవన్నీ కూడా శుక్రుడు యొక్క ఆధీనంలో ఉంటాయి. మరి అటువంటి శుక్రుడు మరి ఏదన్నా ఇతర గ్రహాలతో కలిసినప్పుడు చాలా వరకు జాతకుడికి శ్రమాంతర విజయాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే బాగా కష్టపెట్టి ఇబ్బంది పెట్టి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మరి రాస్యాధిపతిగా ఉన్నటువంటి శని భగవానుడు మరి శుక్రగ్రహంతో వారి యొక్క జన్మ జాతకంలో ఉంటే జాతకుడికి వివాహం తర్వాత అదృష్టం కలిసి వస్తుంది. అంటే బాగా ఉద్యోగం చేసే భార్య కానీ, పూర్వకాలం అయితే ఎక్కువ కట్నం తెచ్చే భార్య కానీ రావడం వల్ల జాతకుడికి చేదోడు వాదోడుగా ఉంటూ ఆర్థిక పరంగా అభివృద్ధికి కారణమవుతుంటుంది. చాలామంది మా భార్య ఏం కట్నం తేలదు అంటారు, కానీ ఏదో విధంగా ఈ కుంభరాశి వారికి ఈ శని ప్లస్ శుక్రుడు కలిసి ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ యొక్క జీవితం వివాహం తర్వాత అనుకూలిస్తూ ఉంటుంది. అయితే ఏంటంటే చాలా వరకు మరి కొంత డబ్బు ఉన్నటువంటి కుటుంబంలో రావడం వల్ల మరి జాతకుడిని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటుంది. పెత్తనం అంతా తనే చేయడం, ఫైనాన్స్ అంతా తన చేతిలో తీసుకోవడం, ఈ విధంగా తన మీద పెత్తనం చేయడం వల్ల జాతకుడు తన అసంతృప్తి చెందుతూ చాలా సందర్భాల్లో ఇది వివాహ జీవితం విచ్ఛిన్నానికి కూడా కారణమవుతుంటుంది. అంటే స్వభావ సిద్ధంగానే ఈ కుంభరాశి వారికి వివాహ జీవితం అంత సక్సెస్ఫుల్గా రాదు. ఎందుకు కారణం? సప్తమాధిపతిగా ఉన్నటువంటి వాడు సూర్యభగవానుడు రవి, మరి రాష్ట్రాధిపతి ఏమో శని, అంటే మామూలుగా వాడేమో కార్మికుడు శ్రామికుడు, సప్తమ భావం ఏమో అది కింగు. అందువల్ల ఒక మంచి ఉన్నత కుటుంబంలో బాగా హై లెవెల్లో ఉన్నటువంటి భార్య రావడం వల్ల ఇతను ఆ భార్యతో అకామిడేట్ అవ్వలేకపోతుంటాడు, సర్దుకుపోలేకపోతుంటాడు. ఆ కుటుంబంలో ఈ భార్య ఇమ్మడలేకపోతుంటుంది. ఈ కారణాల వల్ల చాలా వరకు వివాహం ఆలస్యం అవడం, దాని తర్వాత ఇబ్బందులు పడడం జరుగుతూ ఉంటుంది. చాలామంది సర్దుకుపోయడానికి అంటే స్వభావ సిద్ధంగా కుంభరాశి వారికి సేవకా లక్షణాలు ఉంటాయి కాబట్టి మరి భార్యనే ఒక బాస్గా చూస్తూ ఆవిడ దగ్గర సేవకుల్లా ఉంటే ఖచ్చితంగా ఇతని వివాహ జీవితం బాగుంటుంది, అదృష్టకరంగా ఉండే అవకాశం ఉంటుంది. సో ఇది శని శుక్రులు కలిసి ఉండడం వలన ఏర్పడే స్థితి. అలాగే మరి శని భగవానుడికి ఈ కుజుడు ఒక విధంగా ఈ బాధకుడు లాంటి వాడు అవుతుంటాడు. ఎందుకంటే శని కుజుడు యొక్క రాశిలో నీచిపడుతూ ఉంటాడు. అందువలన ఏంటంటే ఈ కుజుడు శుక్రుడు కలిసి ఉన్నారనుకుందాం, ఈ కుంభరాశి వారికి బాధకుడైనటువంటి శుక్రుడితో కుజుడు కలిసి ఉందాం అనుకున్నాం. అప్పుడు సాధారణంగా ఏమవుతుందంటే మరి ఒక విధంగా
సహజ రాశి చక్రంలో అంటే మనకి గ్రహాల సంబంధం లేకుండా శుక్రుడు భార్య, కుజుడు భర్త, మేషం తుల అనుకుందాం, లేదంటే వృశ్చికం వృషభం అనుకుందాం. ఆటోమేటిక్గా ఎప్పుడైతే ఈ కుజుడు శుక్రుడు వీడి జాతకంలో కలిసారో జాతకుడు ఏదో విధంగా భార్యను డామినేట్ చేసే ప్రయత్నం చేయడం, వేరే విధంగా ఇబ్బంది పెట్టడం జరుగుతుంటుంది. అలా కాకుండా జాతకుడికి ఒక విధమైనటువంటి ఏదో ఒక బలహీనత ఉంటుంది. భార్య దగ్గర పొందలేనటువంటి సుఖాల్ని ఆనందాలని వేరే చోట పొందే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఈ పొందే ప్రయత్నంలో ఆటోమేటిక్గా జాతకుడికి వివాహ జీవితం పాడవుతుంది, ధన నష్టం జరుగుతుంది, అతని స్థిరాస్తికి ఇబ్బంది కలుగుతుంది. టోటల్గా ఇది కూడా మరి ఎందుకంటే వివాహ జీవితానికి నష్టానికి కలిగే అవకాశం ఉంటుంది. అందువలన వీళ్ళ యొక్క జీవితంలో కుంభరాశి వారికి, లగ్నం వారికి శుక్రుడు రవితో కలిసినా ప్రాబ్లమే, కుజుడితో కలిసినా ప్రాబ్లమే, చంద్రుడితో కలిసినా ప్రాబ్లమే. అందువలన ఎక్కువ శాతం వీళ్ళు రాజీ పడితేనే వివాహ జీవితం బాగుంటుంది. ఎందుకంటే బికాస్ శుక్రుడే వివాహకారకుడు కాబట్టి, వాడే బాధకుడు కాబట్టి నిరంతరం వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ స్త్రీతో కూడా, తల్లితో కానీ, చెల్లితో కానీ, భార్యతో కానీ, కొలీగ్స్తో కానీ ఎప్పుడూ గౌరవప్రదంగా మెదులుతూ చాలా వరకు వాళ్ళకి దూరంగా ఉంటేనే జాతకుడు అభివృద్ధి కలిగి ఎటువంటి కష్టాలు లేకుండా సుఖంగా ఉండే అవకాశం ఉంటుంది. రాశి చక్రం ప్రకారం ప్రతి ఒక్క రాశికి బాధక గ్రహం ఉంటుంది, అష్టమాధిపతి ఉంటాడు. అలాగే అష్టమాధిపతితో కలిసిన గ్రహాలు ఉంటాయి. 22వ ద్రాక్షాణపతి ఉంటాడు, 64వ నవాంశపతి ఉంటాడు. ఈ విధంగా అనేక గ్రహాలు మరి జన్మజాతకంలో ప్రతి రాశి వారికి ఏదో ఒక ఇబ్బంది కలిగించే గ్రహాలు ఈ విధంగా ప్రతిదానికి ఉండడం జరుగుతుంది. అయితే ఏదైనా ఈ నవగ్రహాలు కూడా మానవుడి యొక్క జీవితాన్ని పరిశీలిస్తూ అతని అభివృద్ధికి కారణమవుతుంటాయి. అతను ఏమాత్రం దోవ తప్పిన పనిష్మెంట్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉంటాయి. కేవలం శని భగవానుడు ఒక్కడే కష్టాలు కలిగిస్తాడని, గురుగ్రహం మాత్రమే జీవితంలో అదృష్టాన్ని ఇస్తుందన్నమాట కేవలం 100కి 100 పాళ్ళు రాంగు. మరి అన్ని గ్రహాలు సహకరిస్తేనే జీవితంలో ఆ జాతకుడు జీవితంలో పైకి రావడం జరుగుతుంది. అయితే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క పోర్ట్ఫోలియో ఉన్నట్టు శుక్రగ్రహం వివాహ జీవితానికి, కుజుడు ధైర్య సాహసాలకి, శని క్రమశిక్షణకి, వృత్తికి, కర్మకి, బుధుడు విజ్ఞానానికి, వ్యాపారానికి, గురువు సంస్కారానికి, జ్ఞానానికి, ఇక రాహువు దురాశకి, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త సుఖాలు తనకే కోరుకోవాలనే ఒక డెమన్ ప్లానెట్. దానికి పూర్తిగా ప్రతిదీ వైరాగ్యంగా ప్రతిదీ వదులుకొని అంటే కేతువు మరి తలలేని మొండెం కాబట్టి కేతువు హృదయంతో ఆలోచిస్తుంటాడు. ప్రతిదీ కూడా సాఫ్ట్ కార్నరు, ప్రతిదీ వదులుకోవడం. ఈ విధంగా ఆధ్యాత్మికవేత్తలకి, సన్యాసులకి, మరి బ్రహ్మచారులకి అటువంటి వాళ్ళకి కేతు కారణం అవుతుంటాడు. ఏదైనా అన్ని గ్రహాలు సహకరిస్తేనే జాతకుడికి ఉత్తమ జాతకంగా పరిగణించబడుతుంది. ఏదో కొన్ని గ్రహాలు సహకరిస్తే 50% అనుకూలిస్తూ ఉంటాడు. కేవలం 1-2 గ్రహాలు అనుకూలిస్తే ఏదో జీవితం అలా సాఫీగా జరుగుతుంటుంది. బట్ ఏదైనా ప్రతి గ్రహాన్ని కూడా మరి గ్రహాలు కూడా దేవతల యొక్క స్వరూపాలు కాబట్టి అవి జప దానాల ద్వారా, పూజల ద్వారా, రత్నధారణ వల్ల ఖచ్చితంగా గ్రహాలు మనకి అనుకూలిస్తాయి. అయితే ఏ గ్రహం అయినా కష్టపడకుండా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫలితం ఇవ్వదు. కేవలం మనం ఉంగరం పెట్టేసుకున్నామంటే జీవితం మారదు. ఎవరికో ఒక 10,000 ఇచ్చి జపం చేయించామన్నా కూడా జీవితం మారదు. మనకి ప్రస్తుతం జీవన విధానంలో జాతకుడికి ఏది అవసరమైతే ఉంటుందో సుమారుగా మనకి వివాహ ప్రయత్నం చేస్తున్నాడు, వివాహం కుదరలేదంటే కుజుడికి జపం చేసేద్దామండి, శనికి దానం ఇచ్చేద్దామంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఎన్ని సంవత్సరాలు ఇలా చేసినా కూడా జరిగే అవకాశం ఉంది. అంటే మీరు వివాహానికి ఎంతవరకు యోగ్యత కలిగి ఉన్నారు, మీకు ఎటువంటి భార్య వచ్చే అవకాశం ఉంది అన్న విషయాన్ని బాగా పరిశీలించి మీ ప్రయత్నం మీరు చేస్తూ ఉంటూ కొంతవరకు ఈ పూజా కార్యక్రమాలు స్వయంగా చేసుకుంటే కంపల్సరీగా మీ యొక్క ఆశయం నెరవేరుతుంది తప్ప కేవలం ఈ గ్రహాలు మనం
వాటిని ప్రసన్నం చేసుకుంటే అవి శుభగ్రహాలుగా వరాలిస్తాయి. వాటిని నిర్లక్ష్యం చేసి వాటికి సంబంధించిన తప్పు కార్యక్రమాలు చేస్తుంటే అవి బాధకుడుగా మరి జాతకుడి యొక్క పతనానికి కారణమవుతుంటాయి. స్వస్తి.